హాయ్ వ్యూస్, ఐఎమ్ డాక్టర్ కోలా. మరి మనము ఎగ్జామినేషన్ సిరీస్ డిఎడ్ సిరీస్లో సెకండ్ పేపర్ సొసైటీ ఎడ్యుకేషన్ కరికులం విద్య ఆ, సమాజము మరియు ప్రణాళిక సంబంధించిన పేపర్ చూసినట్టయితే 4 చాప్టర్స్ ఉంటాయి. మొదటిది విద్యా ధ్యేయాలు ఉద్దేశాలు, రైట్. రెండోది వచ్చేసి ఎడ్యుకేషన్ స్టేట్ పొలిటిక్స్, మూడోది వచ్చేసి జ్ఞానము అవగాహన నాలెడ్జ్ అండర్స్టాండింగ్, ఫోర్త్ వచ్చేసి కరికులం. దీంట్లోకి మనం చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వేర్ యూ విల్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మనం చూసినట్టయితే 4 చాప్టర్లోకి వెళ్ళి మనం చూసిన 4 చాప్టర్కి వెళ్ళి చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్ నుంచి మెనీ ఆఫ్ ద టైమ్స్ చాలాసార్లు మనకు 6 మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా 3 మార్క్స్కి దాదాపు 3 లేదా 4 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ చాప్టర్. ఈ 4 చాప్టర్లో పెద్ద చాప్టర్. మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ చాప్టర్ మనం తీసుకున్నట్టయితే 1.1 నుంచి 1.5 ఉంది. సో మనం చూసుకున్నట్టయితే 1.1 నుంచి 1.3లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా విద్యా ధ్యేయాలు, ఓకే, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం, విద్య ప్రక్రియ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రక్రియలో వచ్చినట్టయితే యూనిపోలార్, బైపోలార్, ట్రైపోలార్ ప్రాసెస్, అదేవిధంగా విద్యా ధ్యేయాలు. ఈ 3 మనము కొద్దిగా కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒక స్పెసిఫిక్ చాప్టర్ ఉండేది ఏంటంటే విలువలకు సంబంధించి వాల్యూస్ గురించి కూడా ఉంది. ఇది కూడా చూడండి. ఇంతకుముందు మన పేపర్‌లో చూసుకుంటే వాల్యూస్ గురించి కూడా రావడం జరిగింది. సో, 1.1 టు 1.4లో మనం చూసుకున్నట్టయితే ఎన్ఈపీ 1986 మీ టెక్స్ట్ బుక్‌లో ఇంక్లూడ్ అయింది. ఎన్ఈపీ 2020 చూడండి. దాంట్లో డిఫరెంట్ యాస్పెక్ట్స్ అంటే విలువల మీద ఏ విధమైన ఫోకస్ చేయబడ్డది, లేదా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఎన్ఈపీ ఏ విధంగా కాన్సంట్రేట్ చేస్తుంది, లేకపోతే ఫౌండేషన్ లిటరసీ మీద అంటే ప్రాథమిక స్థాయిలో ఎన్ఈపీ 2020 ఎట్లా క్యాటర్ చేస్తుంది. ఒకసారి ఎన్ఈపీ 2020 క్లారిటీగా చదవండి. అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005 ఉంది, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ఉంది. మీరు ఎన్సిఎఫ్ 2023 చూడండి. ఎందుకంటే చాలా చేంజెస్ వచ్చాయి. మనం ఎన్సిఎఫ్ 2023 తీసుకున్నట్టయితే ఫండమెంటల్ స్టేజ్‌కి అంటే ఫౌండేషన్ స్టేజ్‌కి వేరే ఉంది. సెకండరీ స్టేజ్‌కి వేరే ఉంది. ఓకే. మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే ఏదైతే 10+2+3 ప్రాసెస్‌కి ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి ఇప్పుడు మనం చూసినట్టయితే 5+3+3+4 అయింది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మీ టెక్స్ట్ బుక్‌లో చూస్తున్నట్టయితే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్‌లో చూస్తున్నట్టయితే స్టేట్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ 2011 ఉంది. ఈ మధ్యలో కొత్తగా ఎన్ఈపీ 2020 గాని, ఎన్సీఎఫ్ 2023 వచ్చిన తర్వాత స్టేట్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ రాలేదు ఇంకా. రైట్? సో, ఈ అన్ని విషయాల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి లాస్ట్ చాప్టర్ వచ్చేసి మనం చూసినట్టయితే 1.5లో మనకు డిఫరెంట్ ఫిలాసఫర్స్ ఉన్నారు. విద్యా తత్వవేత్తలు అంటాం. లేకపోతే ఎడ్యుకేషన్ ఫిలాసఫర్స్ అంటాం. దీంట్లో 15లో మనం చూసినట్టయితే ఈ విధంగా డివైడ్ చేద్దాం. ముగ్గురు వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఉన్నారు. జాన్ డ్యూవీ, ఫ్రోబెల్, మాంటిసరీ. మోడర్న్ ఫిలాసఫర్స్ తీసుకున్నట్టయితే దౌలత్ సింగ్, అదేవిధంగా మనము జేపీ నాయక్ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇండియన్ ఫిలాసఫర్స్‌లో మన యాన్షియంట్ ఫిలాసఫర్స్ తీసుకున్నట్టయితే దాదాపు అంటే 10 మంది దాకా ఉన్నారు. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జిటి కృష్ణమూర్తి, గిజుభాయ్ వదేకా, కబీర్ దాస్, జ్యోతిబా ఫులే, మదన్ మోహన్ మాల్వీ, అరవిందో ది మదర్. సో, ఒక్కటి మనకు డౌట్ వస్తుంది. మరి ఈ 15లో వేటి మీద కాన్సంట్రేట్ చేయాలా? మనం తీసుకున్నట్టయితే ఈ ఫస్ట్ ఏవైతే 10 ఉన్నాయో స్వామి వివేకానంద నుంచి మనం తీసుకున్నట్టయితే కబీర్ దాస్ వరకు దీంట్లో నుంచి డెఫినెట్‌గా ఒక క్వెషన్ వస్తది. ఓకే. మనం తీసుకున్నట్టయితే లాస్ట్ పేపర్‌లో 6 మార్క్స్ క్వెషన్ రాలేదు. ఈసారి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ 10 మంది ఫిలాసఫర్స్ నుంచి మనకు ఒక క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏమని రావచ్చు? స్వామి వివేకానంద ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఏంటిది? లేదా స్వామి వివేకానంద ఆహ్, ఎలాంటి విద్య అందించాలి? విమెన్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పుండొచ్చు? సో, మనం తీసుకున్నట్టయితే దీన్ని ఒక పద్ధతి ప్రకారం చదవాల్సొస్తుంది.
మహాత్మా గాంధీ నుంచి వచ్చేసరికి ఏమవుతుంది? బేసిక్ ఎడ్యుకేషన్, రైట్? నయి తాలీమ్, ఇవి 2 కూడా మనం కాన్సంట్రేట్ చేయాల్సొస్తుంది. అదే మనం రవీంద్రనాథ్ ఠాగూర్ తీసుకున్నామంటే ప్రకృతివాదం గురించి మాట్లాడతారు. మరి వారేమంటున్నారు ప్రకృతివాదం గురించి? అదేవిధంగా మాతృభాష బోధన గురించి ఏమంటున్నారు? ఈ విధంగా వేరియేషన్ రావచ్చు. మనము స్పెసిఫిక్‌గా మహాత్మా గాంధీలో ఇదొస్తుంది, రవీంద్రనాథ్ ఠాగూర్‌లో ఇదొస్తుందని చెప్పలేం. కొద్దిగా వచ్చేసి నా జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు, అరబిందో కావచ్చు, మదర్ కావచ్చు. ఈ ముగ్గురికి సంబంధించిన ఫిలాసఫీ కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. దీనికి సంబంధించిన నోట్స్ నేను ఎగ్జామ్ కంటే ముందు మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. అంతే చదువుకొని మీరు అదే రాయండి. ఓకే. జిడ్డు కృష్ణమూర్తి, రైట్? అరబిందో, ది మదర్. నేను దాన్ని రైటప్ చేస్తున్నాను. వితిన్ షార్ట్ పీరియడ్‌లో నేను పెడతాను. నా బుక్ పబ్లిష్ అవుతుంది. దాంట్లో ఉంటుంది. అది పెడతాను మీకు. సో, ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే గిజుభాయ్ బధేకా. ఎవరైతే గుజరాత్‌లో మీద పిల్లల ఎడ్యుకేషన్ మీద పనిచేస్తారో, గిజుభాయ్ బధేకాకి సంబంధించిన ప్రశ్న డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జ్యోతిబా పూలే కావచ్చు. జ్యోతిబా పూలే మహిళా విద్య సంబంధించి ఇలాంటి పని చేశారు. ఓకే. ఇది కాకుండా మనం తీసుకున్నట్టు వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఎవరైతే ముగ్గురున్నారో దాంట్లోకెళ్ళి జాన్ డ్యూయి, ఫ్రోబెల్, మాంటిసరీ. జాన్ డ్యూయి ప్రాగ్మాటిజం, రైట్? వ్యవహారిక సత్తావాదం. అదేవిధంగా ఫ్రోబెల్ బహుమతుల ద్వారా విద్య అంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి అంటారు. మారియా మాంటిసరీ అంటే మనం ఏదైతే కిండర్ గార్డెన్ విద్యా విధానం అంటున్నాం. ఒకసారి చూడండి. ఓకే. లాస్ట్ ఇద్దరి నుంచి మనం పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. ఈ 13 మంది ఫిలాసఫర్స్ నుంచి ఐదర్ 1 లాంగ్ క్వెషన్ ఆర్ 3 షార్ట్ క్వెషన్స్ వస్తాయి. ఎందుకంటే ఇది మేజర్ కౌంట్ అవుతుంది. సో, మనం 1.1 నుంచి 1.5 తీసుకున్నట్టయితే మనం ఈ విధంగా డివైడ్ చేసుకొని చదివినట్టయితే డెఫినెట్‌లీ విల్ గెట్ టు ద ఎగ్జామినేషన్. So hope that it will be useful for you. See you in the next video, next session regarding second, third, fourth chapter at a time. Signing off, your Dr. Bola.